సంఖ్యాకాండము 20వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుంటున్నాం. చూడండి. ఈ కాని చోటుకు మమ్ము తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మను ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడిను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. చదువుకున్న వాక్య భాగంలో మిరియాము చనిపోయి పాతిపెట్టబడిన తరువాత ఆ సమాజానికి నీళ్లు లేవు. వాళ్ళు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు. ఇక రభస మొదలుపెట్టారు. ఏమని మొదలుపెట్టారంటే, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినది ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటుకు మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి అని మొదలుపెట్టారు. మా బ్రదర్స్ పోయారు, వాళ్ళతో పాటు మేము కూడా పోతే బాగుండేది. అక్కడ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని అరణ్యంలో అద్దె మధ్యలో చంపడానికి తెచ్చారా మీరు? ఇక్కడ మాకు నీళ్ళెయ్యి, మోషే అహరోను నీళ్ళెయ్యి మాకు. ఇక్కడ ఏమేమి లేవంటున్నారు వాళ్ళు? గింజలు లేవట, అంజూరలు లేవట, ద్రాక్షలు లేవట, దానిమ్మలు లేవట. ఈ మొత్తం పెట్టారు ఐగుప్తుల వాళ్ళకి. పెట్టారా? కాళ్ళు గిరగిర కొట్టి గాడి చాకిరి చేయించారు. వీళ్ళకి అంజూరాలను, దానిమ్మలను, ద్రాక్షలను గింజలు పెట్టారా? తినేదానికి తిండి కూడా సరిగా ఇవ్వకుండా ఊడిగం చేయించారు. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి ఎదుట సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి దేవదూతల ఆహారాన్ని వీళ్ళకి తినిపిస్తూ బండ నుండి మధుర జలాలు త్రాగనిస్తూ వాళ్ళకు అనుక్షణం వాళ్ళ శరీరాలు అలసిపోకుండా, వాళ్ళ వస్త్రాలు పాతగెళ్ళకుండా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా నిరంతరం కాపాడుకుంటూ స్వేచ్ఛాపరులుగా వాళ్ళ ఎదుట ఎవరిని కూడా నిలవనీయకుండా అందరి ఎదుట వారిని గెలిపించుకుంటూ గణపరుచుకుంటూ పక్షిరాజు రెక్కల మీద మోసినట్టు గ్రద్ద రెక్కల మీద వారిని మోసుకుంటూ తెస్తున్న దేవుణ్ణి వారు తృణీకరించారు. నీళ్లు లేవు, ఈ మోషే అహరోనులు మమ్మల్ని చంపడానికి తెచ్చారని వాళ్ళకి విరోధంగా పోగయ్యారు. మాటి మాటికి ఇలా వాళ్ళు విసిగిస్తూ ఉన్నారు. చివరికి వీళ్ళ పోడు పడలేకపోయారు. ఆ మోషే అహరోనులు ఇద్దరు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి పోయి సాష్టాంగపడి, ఏందయ్యా మాకి రభస, ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ నీళ్లు లేవు. వాళ్ళు వచ్చిన ప్రాంతం మెరీబా, నీళ్లు లేవు, బాధపడ్డారు. అప్పుడు దేవుడు స్పందించాడు. యెహోవా మహిమ వారికి ప్రత్యక్షమై, మోషే డోంట్ వర్రీ, ఆ బండ మిమ్మల్ని వెంబడిస్తుంది కదా, హోరేబులోని బండ, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ప్రోగు చేసి వారి ఎదుట నీవు ఆ బండతో మాట్లాడు, కొట్టమన్లా. ఏం చెప్పాడు? కొట్టమన్లా.
మాట్లాడమన్నాడు. మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని త్రాగమను, వారి పశువులకు కూడా తాపమన్నాను. ప్రాబ్లం లేదు, వెళ్ళు, అదేం పెద్ద సమస్య కాదు, అయిపోయింది పోమన్నాడు. కానీ అన్నిసార్లు ఓర్చుకున్న మోషే ఆ దశలో అసహనానికి గురయ్యాడు. మరో పదంలో చెప్పాలంటే సహనాన్ని కోల్పోయాడు. మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన ఉన్నవి, మన జీవితాన్నే కోల్పోవచ్చు, కానీ వాటిని మాత్రం మనం ఎన్నడూ కోల్పోకూడదు. అలా కోల్పోకూడనివి కొన్ని ఉన్నాయి. వాటిని గురించి కొద్ది మాటలు మీకు అందిస్తా. వాటిల్లో ఇక్కడ ఒక నాయకుడుగా ఉన్నటువంటి మోషే వాళ్ళు అనేక పర్యాయాలు విసిగించినందుకు ఆ దశలో సహనాన్ని కోల్పోయాడు చాలా తీవ్ర స్థాయిలో. ఇశ్రాయేలు సర్వ సమాజం పోగైన తర్వాత వాళ్ళందరి ఎదుట ఒక మాట అన్నాడు, ద్రోహులారా వినండి. అంటే ప్రతిసారి దేవుడు కార్యం చేసినప్పుడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి కార్యాలు చేసుకొచ్చినప్పుడు మీరు నన్ను గణపరిచి మాట్లాడతారు. ఏ కొంచెం ఇబ్బంది మీకు ఎదురైనా వెంటనే ద్రోహ కార్యాలకు తలపెడతారు. వెంటనే తిరుగుబాటుదారులై ద్రోహులుగా మారిపోతారు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. నీళ్లు రప్పించేది మోషేనా, దేవుడా? దేవుడు. కానీ అక్కడ వాడిన రెండవ విషయం, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. ఎప్పుడైతే భక్తిపరులు సహనాన్ని కోల్పోతారో, మనుషులు విసిగించినప్పుడు మనుషుల విషయంలో సహనాన్ని కోల్పోతారో, అప్పుడు మనుషులకు విరోధంగా తప్పు చేయటం కాదు, దేవునికి విరోధంగా పాపం చేసే అవకాశం ఉంది. అది ఇక్కడ మొదటి పాఠం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధులు, దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని పిల్లలు, దేవుని దాసులు, విశ్వాసులైనా పరిచారకులైనా సేవకులైనా అందరికీ వర్తిస్తుంది. సేవకురాళ్ళైనా సహనాన్ని కలిగి ఉన్నంత వరకే, మనుషుల విషయంలో సహనాన్ని కలిగి ఉన్నంత వరకే దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతారు. మనుషులు విసిగించినప్పుడు ఆ విసుగుదలను బట్టి మనం ఏ కోశానైనా సహనాన్ని కోల్పోయామంటే మనుషులకు విరోధంగా కాదు, అక్కడ మనుషులకు వచ్చిన నష్టమే లేదు, కానీ దేవునికి మాత్రం గొప్ప అవమానం జరిగింది అక్కడ. అది దేవుడు ఫీల్ అయ్యాడు, అవమానం ఫీల్ అయ్యాడు. అది కూడా ఎక్కడ? ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట. వాళ్ళ మీద కోపంతో దేవునికి వ్యతిరేకంగా మోషే వేసిన అడుగు ఏంటో తెలుసా? ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇచ్చును అంటే ఈయన 2 మార్లు ఆ బండను కొట్టాడు అని రాస్తుంది. మొత్తం కొన్ని సంగతులు మనం చెప్పవచ్చు. మొట్టమొదటిది, దేవుని జనమును, దేవుడు ప్రత్యేకించుకున్న జనమును, దేవుడు బాధ్యత అప్పగించినటువంటి జనమును ఇతడు తృణీకరించాడు. ద్రోహులారా అన్నాడు. వారు ఇతన్ని తృణీకరించవచ్చు, దానికి దేవుని కృప దొరుకుతుంది ఇతనికి. కానీ ఇతడు వారిని తృణీకరించకూడదు, అది దేవుని ఏర్పాటు. మీరు నన్ను ఇబ్బంది పెట్టినా విసిగించినా నాకు దేవుని కృప అత్యధికం అవుద్ది మీ వల్ల, నేను విసుగు పొందితే. కానీ నేను మీ విషయంలో సహనం కోల్పోయి మిమ్మల్ని తోలనాడకూడదు. ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరము. దేవునికి స్తోత్రం. సంఘము క్రీస్తు యొక్క, ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి, సంఘమునకు పరిచారకులుగా మనల్ని దేవుడు నియమించాడు. సంఘము ఆయన శరీరం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న శరీరము, ఆయన ప్రాణం పెట్టి సంపాదించుకున్నటువంటి వధువు సంఘము. గనుక సంఘమును తూలనాడటం కానీ, తృణీకరించడం కానీ, హేళన చేయటం కానీ, ఎగతాళి చేయటం కానీ, అభ్యంతరకరంగా మాట్లాడటం కానీ, అగౌరవంగా వ్యవహరించటం కానీ ఎన్నడూ నాయకుడు చెయ్యరాదు. సంఘమును గౌరవించిన వాడు క్రీస్తును గౌరవిస్తున్నాడు. సంఘమునకు సేవ చేసిన వాడు క్రీస్తుకు సేవ చేస్తున్నాడు.
సంఘములోని వ్యక్తులకు వందనాలు చెప్పిన వాడు సాక్షాత్తు యేసు శరీరమునకు వందనాలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం ఎదుట సాష్టాంగ పడినవాడు సాక్షాత్తు క్రీస్తు శరీరం ఎదుట సాష్టాంగ పడుతున్నాడు. బలవంతులా, బలహీనులా, సణిగేవారా, గొణిగేవారా, వ్యభిచారులా, లేకపోతే అట్లాంటోళ్ళ ఇట్లాంటోళ్ళ, ఇదంతా దేవుడికి వాళ్ళకి చెందిన విషయం. దేవుడు మధ్యవర్తిగా ఏర్పరిచిన వ్యక్తికి కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు దాటకూడదు. తాను ఒక దేవుడైనట్టు వ్యవహరించడం పైన మీరు ఏలికలుగా ఎలా ఉండకూడదు అన్నాడు. చూడండి ఒక్కసారి. పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనలోని వారికి దృష్టాంతములని వ్రాయబడి ఉంది. ఎలా ఉండొద్దన్నాడో, ఎలా ఉండమన్నాడో చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ఆ మాట అండర్లైన్ చేయాలి ప్రతి పాస్టర్ అమ్మ గారు కూడా. పాస్టర్ అయ్య గారు, పాస్టర్ అమ్మ గారు ఇద్దరు అండర్లైన్ చేసుకోవాలి, రౌండ్ కొట్టుకొని అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది సంఘమును చాలా తేలికగా మాట్లాడతారు, చాలా చులకనగా దూస్తారు, త్వరగా దూషిస్తారు, మందను శపిస్తూ ఉంటారు. మందను దూషణ పలిగితే సాక్షాత్తు యేసు శరీరమును దూషించినట్లు, మందను శపిస్తే, మందను తృణీకరిస్తే యేసును తృణీకరించినట్టు, మందను దూషిస్తే యేసును దూషించినట్టు. మందను శ్రమ పెడితే, అంటే సంఘమును శ్రమ పెడితే యేసు శ్రమ ఫీల్ అవుతాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. వాస్తవంగా సౌలు యేసుని ఎరగడు, కానీ యేసు అంటాడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. నువ్వెవరు నాయన ఇప్పుడే నిన్ను చూడటం అంటే చెప్తాడు. అక్కడ సంఘమును హింసిస్తున్నాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ అధ్యాయం 2 అధ్యాయాల్లో కూడా ఈ మాటలు చెప్పబడ్డాయి. పౌలైతే ఇంటింటా వచ్చి స్త్రీలను, పిల్లలను, పురుషులను భేదం లేకుండా విశ్వాసులందరినీ సంఘమును హింసించుచుండెను. సంఘమును హింసిస్తున్నాడని పౌలు గురించి రాయబడి ఉంటే ప్రభు ప్రత్యక్షమే నన్ను హింసిస్తున్నావేంది అన్నాడు. అంటే ఎట్లా ఫీల్ అయ్యాడు? సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే యేసయ్య కాదు. సంఘం అంటే యేసు శరీరం. స్తోత్రం. అర్థమైందా? శిరస్సు యేసు. నువ్వెవరు? సంఘం అంటే ఎవరు? ఆయన శరీరం. మంచిది. మీరు ఆ మాట చెబుతారని కాదు నేను అడిగింది. సంఘం అంటే ఎవరు అంటే నేను. అది డైలాగ్. చెప్పు, సంఘం అంటే ఎవరు? నేను కాదు కానీ వీళ్ళందరూ అంటావా? నో. సంఘం అంటే నేను. క్రీస్తు శరీరములో ఒక అవయవాన్ని, ఒక అంగాన్ని నేను. యేసు శరీరములో. స్తోత్రం కలుగును గాక. ఆయన సర్వాంగ సుందరుడు. ఆయనకున్న సర్వ అంగములలో నేను ఒక అంగము, నేను ఒక భాగము. ప్రిలరా, సంఘాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంటాడో చూడు. మన విషయంలో ఎంత గౌరవం ఉందో ఆయనకి. ఒప్పుకోడు తృణీకరిస్తే, హింసిస్తే ఒప్పుకోడు. ఏనాడైతే క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధత కలిగి ప్రభువుని ప్రేమించి సేవిస్తున్న దేవుని బిడ్డవైన నువ్వు ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో వధువు ఎవరు? సంఘం అయితే, పాత నిబంధనలో దేవుని భార్యగా అభివర్ణించబడింది ఇశ్రాయేలు జనాంగం, ప్రభువు యొక్క భార్యగా. హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్తతో అంటాడు, నువ్వు వెళ్ళి వ్యభిచారము చేయుచున్న స్త్రీని వెతుక్కొని ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకో అంట. పిల్లల్ని కూడా కాను. ఎందుకంటే ఇశ్రాయేలు నన్ను విడిచి వ్యభిచరించిరి, వేరే వాటికి సాష్టాంగపడ్డారు, అయినా నేను వారిని ఎలుకుంటున్నా. దీనికి సాదృశ్యంగా ప్రవక్త నీ జీవితం ఉండాలి పో అని చెప్పాడు. అంతేకాదు యెషయా గ్రంథము 54లో 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు. ఓకే, యెషయా గ్రంథం 54 గొడ్రాలా చదువు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మొదటి వచనం నుంచి
గొడ్రాలా పిల్లలు కననిదానా జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయకీర్తన నిత్య ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదులని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్ళను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరచుకున్న పాడైన పట్టణమును నివాస స్థలముగా చేయును. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానము తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకున్నావు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధనలో సంఘముగా మనకెంత ఆధిక్యత ఇవ్వబడిందో పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగమునకు అంత ఆధిక్యత ఇవ్వబడింది. వాళ్ళు మోషేని ఎంతైనా విసిగించవచ్చు, మోషే మాత్రం అనడానికి లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట మోషే అహరోనులు సాష్టాంగపడి అనే మాట అనేకసార్లు రాసుంది. ఒక్కసారన్నా అలా పడతావేమయ్యా అన్నాడా? మోషే నేను నాయకుడిగా నియమిస్తే కదిలితే నువ్వు వాళ్ళ ముందు సాష్టాంగ పడతావేంది, సాగిల పడతావేందా అని ఎప్పుడన్నా ఆటంకపరిచాడా? అట్లా సాష్టాంగ పడవాక వాళ్ళంతా మనుషులు అనలా. తడవకు ఒకసారి ఆయన పోయి సాష్టాంగ పడుతుంటే ఈ దేవుడు మౌనంగా ఉన్నాడు. అంటే ఆ జనాంగానికి దేవుడిచ్చిన విలువ అంత గొప్పది. దేవునికి స్తోత్రం. మళ్ళీ వాళ్ళే మంచి పిల్లలా? ఇప్పుడు మీరే మంచి పిల్లలు, నన్ను ఇసిగించట్లా, మామూలుగా ఆడుకోవట్లా, అందరూ గాలే కొందరం. స్తోత్రం. మీరు మంచి పిల్లలా కాదా అన్నది ఆయన తేల్చుకోవాల్సిందే. నేను మాత్రం మిమ్మల్ని మోయాల్సిందే. మిమ్మల్ని తృణీకరించకూడదు, అగౌరవించకూడదు, అమర్యాదగా వ్యవహరించకూడదు. ఈ రొమ్మును మోయాల్సిందే నేను, నా దేవుడిచ్చినటువంటి భారాన్ని, బాధ్యతను బట్టి. హల్లెలూయా. అది మోషేకి ఇచ్చింది కూడా. సో ఇన్నిసార్లు విసిగిస్తే వాళ్ళనేం వదిలిపెట్టలా. మోషేని విసిగించినందుకు వాళ్ళకి ఇచ్చే కోటింగ్ వాళ్ళకి ఇచ్చాడు, కానీ మోషేని మాత్రం ఒప్పుకోలా. ఇంకా చెప్పాలంటే మోషే వాళ్ళని కాపాడటానికి, దేవుని కోపం నుండి వాళ్ళని తప్పించడానికి ఏర్పరచుకున్నాడు మోషేని. మీరు గమనించండి, నిర్గమాకాండం 32లో కొండ మీద ఉంటాడు మోషే, రాతి పలకలు తీసుకుంటా, 10 ఆజ్ఞల పలకలు. కొండ కింద వీళ్ళేమో డ్యాన్స్ పార్టీ పెట్టుకుంటారు, దూడబొమ్మని చేసుకొని దాని ముందు ఎగురుతూ వీళ్ళు డ్యాన్స్ పార్టీ పెట్టుకుని ఎగురుతుంటారు. అప్పుడు మోషే వెళ్ళి నువ్వు, వాళ్ళు నన్ను వదిలిపెట్టేసి దూడబొమ్మని చేసుకొని ఇదే యెహోవా అని దానికి పండగ చేసుకుంటున్నారు, నువ్వు అడ్డు రాకెళ్ళని చంపేస్తా అంటాడు. ఏమండి, ఆయన చంపాలనుకుంటే నేను అడ్డమా? ఒక్కసారి ఊహించండి ఆ పాయింట్ని. ఎప్పుడన్నా ఊహించారు మీరు? ఇది ఎట్లుంటుంది? పిల్లవాడిని కొట్టబోయేటప్పుడు తల్లికి ముందే చెప్పినట్టు, ఈరోజు వాడంతా తేలుస్తా అంటే అర్థం ఏంటో తెలుసా? వాడిని తంతాను, నాకు ఇష్టం లేదు వాడిని తనటం, నువ్వు రెడీగా ఉండు. ఎందుకు? అడ్డుపట్టడానికి. నేను హడావుడి చేస్తా, నువ్వు అడ్డుపడాలి. లేకపోతే నా కోపం, వాళ్ళు నా బిడ్డ తట్టుకోలేడు. నాకు ఇష్టం లేదు కానీ శిక్షించాలి. ఒకవేళ కొడుకు వచ్చి దగ్గరలోకి వచ్చాడు, అందుకని కనపడ్డాడు అనుకో, ముందుగానే పెద్దగా అరుస్తాడు, ఎందుకు ఎక్కడో ఉన్నాం పరిగెత్తుకు రావాలని. రా వస్తున్నావా రా అంటాడని ఇంట్లో ఆమె కనపడాలని పరిగెత్తుకుంటూ వచ్చింది, పీటీ ఉషలాగా. స్తోత్రం. అడ్డుపడిద్ది. ముందు ఏమీ హడావుడి చేస్తుంటుంది. వేరా ఎందుకు చేసావు అట్లా, అదే ఏమీ హడావుడి చేస్తుంటుంది. నువ్వు తప్పుకో, వాడి సంగతి నేను తెలుస్తా అంటే ఆయన శిక్షించాలి అనుకుంటే ఆమెకు అడ్డమా? ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకుంటే మోషే ఒక అడ్డమా? అవసరమైతే మోషేని గాల్లో నిలబెట్టి వాళ్ళు వైనం చేస్తాడు. నువ్వు అడ్డుపడుతున్నావు, భూమి మీద ఉంటున్నాడు, నిలబడు అన్నాడంటే అక్కడ నిలబడతాడు గాల్లో. కానీ చూడండి ఎట్లా అంటున్నాడు, మోషే నీవు అడ్డు తప్పుకో, అడ్డగించొద్దు, నేను వారిని చంపి వారిని నాశనం చేసి నీలో నుండి ఒక జనాంగాన్ని రప్పిస్తానన్నాడు. దానికి మోషే ఏమన్నాడు? ఆగ అంత కోపం అయితే ఎట్లయ్యా నీకు?
నువ్వు దేవుడు అయ్యుండి అంత తీవ్రంగా కోప్పడితే ఎట్లా? నువ్వు కోప్పడితే నరుళ్ళు ఎవడు బతుకుతాడు? అట్లా కాదు, నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానం చేశావు? మరి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారని నువ్వు అంత ఆవేశపడితే ఎట్లా? అర్థమైందా? ఎట్లా నువ్వు అంత తీవ్రంగా కోప్పడితే? అట్లా కాదులే, నేను చెప్తాలే, కోప్పడవా, కొంపది చంపేవు, ఓ పని చేయి, నా ప్రాణం తీసేయి, వాళ్ళ మీద ఉన్న కోపం నా మీద పోయి వాళ్ళని మాత్రం బ్రతకనివ్వు అన్నవాడు మోషే.